హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అర్జున్ చక్రవర్తి అనే మూవీ గురించి ఇట్ ఈస్ ఏ మనం ఒక బయోపిక్ అని చెప్పుకోవచ్చు. కొన్ని అంశాలను బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. దీనికి డైరెక్టర్ వచ్చేసి విక్రాంత్ రుద్ర. యాక్టర్స్ వచ్చేసి టైటిల్ రోల్లో విజయరామరాజు, హీరోయిన్ సీజా రోజ్, అజయ్ ఘోష్, దయానంద రెడ్డి లాంటి యాక్టర్లు ఉన్నారు. కథ ఏంటంటే ఒక రియలిస్టిక్, ఒక కబడ్డీ ఆటగాడి జీవితం గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి అతని లోపాలు బలహీనతలు అధిగమించిన విధానం మనకు ఈ ఈ సంవత్సరం 2025 ఆగస్టు 29న థియేటర్లోకి వచ్చింది. నేను కూడా ఏదో క్యాజువల్గా చూద్దాం నేను చూసిన, కానీ గొప్ప మూవీ. కాకపోతే మన వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అనిపించింది. అసలు విజయరామరాజు పాత్రలో అసలు అతను పెట్టిన శ్రద్ధ, భాగోద్వేయాలు చాలా వేరే లెవెల్ అనిపిస్తాయి. ఇంకా డైరెక్టరు కథ మీద ఉన్న విశ్వాసంతో చేసిండు. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ, అసలు 90s 80s నేపథ్యంలో గ్రామీణత కానీ, కబడ్డీకి వచ్చిన వాతావరణం కానీ వేరే లెవెల్లో అని చెప్పొచ్చు. అసలు ఆ స్పోర్ట్స్ డ్రామా జీవిత కథ కాంబినేషన్లో ఎన్ని వచ్చినా కూడా ఈ మూవీ వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అసలు పెద్ద బడ్జెట్ లేకపోయినా కంటెంట్ పరంగా ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ఎక్కడ మనల్ని ఒక ఇంత స్పోర్ట్స్ డ్రామా అయినా కూడా ఒక కమర్షియల్ యాంగిల్ కూడా హ్యాండిల్ చేసిందని చెప్పుకోవాలి డైరెక్టరు. అంత క్లియర్ వ్యూ ఉంది డైరెక్టర్కు. కొంచెం ఇంకా లోపాలకు వెళ్తే స్క్రీన్ ప్లేలో కొంచెం బయోపిక్ రూపంలో కాబట్టి మూవీ ఎప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి కాబట్టి. అది దీనిలో ప్రేమ కథ కూడా కొంచెం అనిపించినా కూడా నిజానికి అది అవసరమైన కాన్సెప్టే ప్రతిదానికి. అంతేగాని ఎక్కడ మనల్ని బోర్ కొట్టదు. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు, మనం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా స్పోర్ట్స్ డ్రామా జీవితం మీద ఆధారంగా ఉన్న కథ స్టోరీ కాబట్టి మనకు దాన్ని ఇష్టపడితే ఖచ్చితంగా చూడొచ్చు, ఎలాంటి పాయింట్ను వదిలేసి. అసలు స్టార్టింగే అసలు ఒక హెవీ డ్రింకర్ను ఒక స్పోర్ట్స్లో ఒక టాప్ ఉన్న కోచ్ వచ్చి కలిసడం, ఆ ఊర్లో ఎవడు వాడా ఆ డ్రింక్ చేసి అక్కడ పడే ఉంటాడు, వాడికి ఆడ ఇల్లుంది అని అసలు ఎంట్రీ ఇచ్చిన విధానం. అసలు ఏంట్రా ఒకటి ఇంత డ్రింకర్ కోసం ఇంత పెద్ద కోచ్ రావడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. అతన్ని చూసినప్పుడు అతని ఫ్లాష్ బ్యాకే గుర్తొస్తుంది. అతను ఆడిన కబడ్డీ అవ్వచ్చు, అతను సాధించిన మెడల్స్ అవ్వచ్చు, అతను ఉన్న స్పోర్ట్స్ అవ్వచ్చు, అతని హార్డ్ వర్క్. అసలు అతని ఫ్లాష్ బ్యాక్ గురించి ఒక్కసారిగా తలుచుకుంటూ ఉంటే మనకు అసలు ఇంత అలాంటి ఇలా ఎలా అయిపోయిండు అనిపిస్తుంది. ఒక్కసారి స్పోర్ట్స్లో అన్ని మెడల్స్ సాధించిన తర్వాత ఎందుకు అలా అయిండు? ఆ మెడల్స్ తీసుకెళ్ళి నాకు ఒక భూమి కావాలి, మా ఫాదర్ ఇట్లా అసలు నన్ను కష్టపడి ఇంత సాధించినాడు, ఎన్నో కష్టాలు పడి ఇట్లా నన్ను అసలు ఫాదర్ కూడా కాదు, ఎవరో ఒక పెంచిన వ్యక్తి, రోడ్డు మీద ఇట్లా ఉంటే తీసుకొచ్చి పెంచిన వ్యక్తి, అసలు అతనికి కబడ్డీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో పెంచి అతన్ని పెద్ద చేసిన వ్యక్తికి ఇండ్లు కూడా అతను అమ్మేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు, ఒక స్పోర్ట్స్ మ్యాన్కి అసలు ఎలాంటి విలువ ఇవ్వని సమాజం, అతను పడిన బాధ, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు అసలు పడే వేదన చూపించిన విధానం, అసలు యాక్టింగ్ స్కిల్స్ కూడా వేరేగా అనిపిస్తుంది. మళ్ళీ అతను రికవర్ అయ్యి ఎందుకు సాధించాలి అనే ప్రశ్న నుంచి అతనే ఒక ఇన్స్పిరేషన్గా మారిన విధానం, అప్పటి వరకు ఒక తాగుడుబోతుగా చూసిన జనాలు అతన్ని చేసిన విధానం, అతను ఫైనల్గా అతను పెళ్లి చేసుకొని ఎప్పుడైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయి మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఒక చిన్న ఇల్లును పెట్టుకొని అక్కడ వాళ్ళ కోచింగ్ ఇవ్వడానికి ఒక్కొక్కరు జాయిన్ చేస్తూ ఉంటే అసలు దాన్ని మనకు ఇది కదా, ఎవరి లైఫ్నైనా మన లైఫ్కు కంటే గొప్పగా తీర్చిదిద్దడానికి
గొప్పగా ఉంచడానికి తీసిన మూవీ అనిపిస్తుంది. ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి ఆ విజువలైజేషన్ అది మీరు చూస్తే ఆ భాగోద్వేగాలు డెఫినెట్గా ఉంటుంది. ఒక్కసారి చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.